హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే అందరికీ కాదు, ఒక్కరికే అయితే స్పెషల్ డే అనమాట. అది మన సెల్ఫ్కే. అందరికైతే అర్థమైపోయి ఉండిద్ది బర్త్డే అని. సో ఈరోజు అయితే నా బర్త్డే. అందరైతే క్వీన్ లాగా ట్రీట్ చేస్తారు, ఎవ్వరూ కొట్టరు. హాయ్ కదా, సిబ్లింగ్స్ ఉన్నా కూడా కొడుతుంటే మమ్మీ చేతిలో వాళ్ళు అయిపోయినట్టే. సో ఇంకా తర్వాత అయితే మార్నింగ్ లేచిన తర్వాత అందరైతే విష్ చేసేసారు. సైక్లోన్ వల్ల నేను ఎప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళేదాన్ని కోన్ కోసం, కానీ ఈసారి అయితే మా మదర్ చేత అయితే పెట్టించేసుకున్నాను. సో నా బర్త్డే ఫ్రాక్ నేను పక్కన పెట్టేసి హెడ్ బాత్ చేసిన తర్వాత ఎవరైనా కాటన్ ఫ్రాక్స్ కానీ అలాంటివి వేసుకుంటారు కదా, సో ఇంకైతే నేను అదే వేసుకున్నాను. సో ఇంకా మా మమ్మీ అను గ్రానీ చికెన్ కర్రీ అను పలావ్ చేశారు. సో వాళ్ళ ప్రిపరేషన్స్లో ఉంటే నేను వీడియో తీసేసాను. చూడండి, మా డాడీ ఒక క్యాండిల్ వెలిగించడానికి ఎంత ఆయాసపడుతున్నాడో చూడండి. సో ఇంకా తర్వాత అయితే ఎంతమందికి అయితే నా బర్త్డే ఫ్రాక్ అయితే నచ్చింది నాకైతే కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా తర్వాత అయితే మేము బటర్ స్కాచ్ కేక్ అయితే తెప్పించుకున్నాం అనమాట. ఇదైతే మేము స్విగ్గీ నుంచి తెప్పించుకున్నాము. ఫస్ట్ టైం నాకు ఒక గ్రీటింగ్ కార్డ్ వచ్చింది స్విగ్గీ నుంచి, అదైతే నేను ఇందులో చూపించలేదు. వెనకాల కూడా వాళ్ళే పంపించారు, వెనకాల హ్యాపీ బర్త్డే యాపిల్ అని. సో ఇంకా నేనైతే నీట్గా తలస్నానం చేసేసిన తర్వాత అందరికైతే కొద్దిగా పాయసం పెట్టేశారు నాకైతే. సో ఇంకా తర్వాత అయితే మా డాడీ అను తాతయ్య మా చెల్లి కలిసి వెనకాల డెకరేషన్ కనిపిస్తుంది కదా, అది వాళ్ళే చేశారు. సో ఇంకా మా మమ్మీ అయితే చికెన్ కర్రీ చేసేసింది, మా బామ్మ అయితే పలావ్ చేసేసింది. నిజంగా బాగున్నాయి. ఇంకా రైతా అయితే మా చెల్లి చేసేసింది. అందరూ ఒక్కొక్కటి సమానంగా పంచుతున్నారు. క్రేవింగ్స్ వస్తుంది చూస్తుంటే. మీకు ఇది కావాలంటే నేను పార్సిల్లో పంపిస్తాను. సో ఇంకైతే చెప్పండి నాకు హ్యాపీ బర్త్డే అని. ఇంకా ఫ్రాక్ ఎవరికైతే నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా మా గ్రాండ్ మదర్ అయితే కొన్ని నన్ను ఫొటోస్ తీసేసింది. ఇంకా మా చెల్లి ఏడుస్తుందని మా తాతయ్య వాళ్ళు అది కూడా తెచ్చేసారు. మా చెల్లికి ఫ్రాక్ కనిపిస్తుంది కదా, గ్రీన్ ఫ్రాక్. ఇదైతే మేము రాజమండ్రి సౌత్ ఇండియాలో తీసుకున్నాము. ఇక్కడైతే నా క్యూట్ చిన్నప్పటి పిక్చర్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నానో. మా మమ్మీ అయితే స్టేటస్ పెట్టేసింది ఇవైతే. ఇంకా అందరూ విష్ చేస్తారు కదా వాట్సాప్లో. సో ఇంకా అందరికీ అయితే థ్యాంక్ యూ చెప్పేశాను. సో ఇంకా తర్వాత అయితే మా బాబాయ్ రాలేదన్నమాట, కొద్దిగా వర్క్ ఉండడం వల్ల. సో ఇతనే మా బాబాయ్. సో నేను చిన్నప్పుడు మాల్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ రన్ చేస్తుంటే మా మమ్మీ జస్ట్ సెకండ్లో తీసేసింది. సో ఇదైతే మా మమ్మీ. మా చెల్లి చూడండి పోజ్ ఇచ్చేస్తుంది, ఫ్యూచర్ కదా. సో ఇవైతే నా చిన్నప్పటి పిక్చర్స్ అనమాట. చూసేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.